నేను మీ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా, సర్జన్ని. ఈరోజు టాపిక్ చాలామంది కన్జ్యూమ్ చేసేది ఎవ్రీడే ఏంటి చెప్పండి? ప్రొద్దుట లెగిసిన వెంటనే టీ టీ టీ, అందులోని మిల్క్ టీ. ఈ మిల్క్ టీ ఆరోగ్యానికి ప్రమాదమా, ఆరోగ్యానికి మంచిదా? ఎప్పుడన్నా ఆలోచించామా? ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మిల్క్ టీ గురించి. ఒకటి, మిల్క్ అనేది చంటి పిల్లల్లో అమృతము. తల్లిపాలు 6 నెలల వరకు బేబీకి అమృతము. ఇమ్యూనిటీ, అన్ని విషయాలు, ఇట్స్ అ కంప్లీట్ ఫుడ్. మొత్తము కంప్లీట్ ఆహారము 6 నెలల వరకు. 6 నెలల తర్వాత 2 సంవత్సరాల వరకు తల్లి పాలుతో పాటు సాలిడ్ ఫుడ్స్ కూడా పెడతాం. 2 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఉత్త సాలిడ్స్ తోటే చిన్నపిల్లలు బతకొచ్చు. ఓకే, సో స్కూల్ వయసులో పాలు తాగితే మంచిదే. స్కూల్ వయసులో పాలు తాగితే మంచిదే. ఏ పాలు తాగినా పర్వాలేదు. ఓకే, అంటే గేదె పాలు తాగొచ్చు, ఆవు పాలు కూడా తాగొచ్చు. ఎందుకంటే పాలల్లో వైటమిన్ ఏ ఉంటుంది, కంటికి మంచిది, ఇమ్యూనిటీకి మంచిది. వైటమిన్ డి ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, వైటమిన్ ఏ, వైటమిన్ డి, బోన్ స్ట్రెంగ్త్. ఆ ఏజ్లో పిల్లలకి బోన్ స్ట్రెంగ్త్ కావాలి. ఓకే, నా కాలేజీకి వెళ్ళారు పిల్లలు, కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళిన పిల్లలకి చాయ్ తాగొచ్చు. ఎస్, కాలేజీకి వెళ్ళి పిల్లలు చాయ్ తాగొచ్చు, మిల్క్ చాయ్ తాగొచ్చు కాలేజీకి వెళ్ళి పిల్లలకి. ఓకే, కానీ ఈ చాయ్ ఆవు పాలతో చేస్తే మంచిదా, గేదె పాలతో చేస్తే మంచిదా? చాలా రీసెర్చ్ ప్రకారము ఆవు పాలు చాయ్ మంచిది. ఎందుకంటే గేదె పాలల్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎక్కువ ఎలర్జీ. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గేదె పాలతో ఆవు పాలతో కంపేర్ చేసుకుంటే. ఎస్, ఆవు పాలు ఆరోగ్యానికి మంచిదే. 30 సంవత్సరాల వరకు చదువుకునే ఏజ్లో పాలు తాగొచ్చు, చాయ్ కూడా తాగొచ్చు, మిల్క్ చాయ్ కూడా తాగొచ్చు చదువుకునే పిల్లలు కాలేజ్ లైఫ్లో. ఇది చాలా రీసెర్చ్ చేసి, ఎన్నో బుక్స్ చేసి, ఎంతో అనుభవంతో నేను చెప్తున్న మాటలు. ఓకే, మంచిది, నో ప్రాబ్లం. ఓకే, కానీ 30 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు జనరల్గా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేసేటి వాళ్ళు మిల్క్ చాయ్ తాగొద్దు, ఓన్లీ బ్లాక్ చాయ్ తాగాల, ఓన్లీ డికాక్షన్ చాయ్ తాగాల. ఎందుకంటే మిల్క్ ఒక మనిషి 200 మిల్లీలీటర్స్ మించి తాగకూడదు. అంటే అప్రాక్సిమేట్లీ 1/2 లీటరు. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే 1 లీటర్ పైన తాగొద్దు, మీరు ఆర్డర్ చేయొద్దు పాలు. 1 లీటర్ కంటే పాలు ఎక్కువ తాగితే 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే చాలా 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 ప్రమాదము. ఎందుకంటే మిల్క్ అనేది నాన్ వెజిటేరియన్, మిల్క్ అనేది వెజిటేరియన్ కాదు కాదు కాదు. చాలా రీసెర్చ్ ఫైండింగ్స్ జరిగింది. మిల్క్ 30 సంవత్సరాల తర్వాత మిల్క్ చాయ్ తాగినా, ఉత్త మిల్కే తాగినా
క్యాన్సర్ వస్తుంది. ఎస్, మిల్క్ వలన చెడ్డ. మిల్క్ అంటే ఏంటి? నేను చెప్పేది నాన్ వెజిటేరియన్. ఎస్, ఒక స్వీడన్ రీసెర్చ్ చాలా ఎక్కువ పాపులేషన్లో చేశారు. సో వాళ్ళు ఫైండ్ అవుట్ ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ చాయ్ వలన క్యాన్సర్ రావచ్చు. ఎందుకంటే మిల్క్ ఈజ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఎస్, కానీ ఇండియాలో చాలామందికి తెలియక మిల్క్ వెజిటేరియన్ అని అనుకుంటారు. కొన్ని కమ్యూనిటీస్ మాంసం తినరు కానీ మిల్క్ తీసుకుంటారు, నేను ప్యూర్ వెజిటేరియన్ అని అంటారు. కాదు. సో కొన్ని కమ్యూనిటీస్ ఇండియాలో నాన్ వెజిటేరియన్ తినరు, మిల్క్ ఎక్కువ తాగుతారు. వాళ్ళల్లో హార్ట్ అటాక్ చాలా ఎక్కువ. ఎస్, నేను కమ్యూనిటీ గురించి పేరు చెప్పకూడదు. కొన్ని కమ్యూనిటీస్ మిల్క్ ఎక్కువ తాగుతారు, నాన్ వెజిటేరియన్ ముట్టుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మిల్క్ ఈజ్ వెజిటేరియన్ అని. నో, వాళ్ళలో హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది మిల్క్ వలన, ఎస్పెషలీ గేదె పాలు మిల్క్ వలన ఫ్యాట్ లాబ్యూల్స్ చాలా పెద్దగా ఉంటాయి, కరోనరీస్ బ్లాక్ అవుతాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి. మిల్క్ ప్రమాదము. ఓకే, మీరు చూడండి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో వాళ్ళకి ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఉంటారు, లేదంటే పాలన్నా ఎక్కువ తాగుతారు. వెజిటేరియన్స్, ప్యూర్ వెగాన్స్లో హార్ట్ అటాక్స్ తక్కువ. ఎస్, అందుకని 30 సంవత్సరాల తర్వాత దయించి మీరు బ్లాక్ టీయే తాగండి. ఇంకొక అడ్వాంటేజ్, బ్లాక్ టీ తాగటం వల్ల కెఫీన్ ఉంటుంది. ఎస్, టీకి కెఫీన్ ఉంటుంది. ఎక్కువ కెఫీన్ ప్రమాదమే, తక్కువ కెఫీన్ చాలా మంచిది. కెఫీన్ ఉండటం వలన బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే, మీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒక రీసెర్చ్ ప్రకారము సూసైడ్స్ తక్కువ ఉంటాయి. డిప్రెషన్ చాలా కామన్. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్స్లోని వీళ్ళందరిలోని డిప్రెషన్, స్ట్రెస్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా మూడ్ ఎలివేట్ అవుతుంది బ్లాక్ చాయ్ తాగితే. సో 30 నుంచి 60 సంవత్సరాల వరకు బ్లాక్ చాయ్ తాగండి. ఎన్నిసార్లు తాగినా పర్వాలేదు. ఎస్, ఇది మంచిది. క్యాన్సర్ రాదు. బ్లాక్ చాయ్ తాగితే హార్ట్ అటాక్స్ రావు, బ్రెయిన్ యాక్టివ్, మూడ్ ఎలివేషన్, ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు బ్లాక్ చాయ్ కంటే గ్రీన్ చాయ్ మంచిది. ఎస్, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, క్యాన్సర్ రాకుండా ఉండే గుణగణాలన్నీ గ్రీన్ టీకి ఉంటాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే 60 సంవత్సరాల తర్వాత ఎక్కువ మందికి క్యాన్సర్ వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. సో నాకు క్యాన్సర్ వద్దు, నాకు కీళ్ళ నొప్పులు వద్దు, నాకు నడువు నొప్పి వద్దు అంటే ఏం చేయాలండి? గ్రీన్ టీ తాగండి. అర్థమైందండి? సింపుల్గా చెప్పాను కదా. సో 6 నెలల వరకు తల్లిపాలు, 6 నెలల నుంచి 2 ఇయర్స్ వరకు తల్లిపాలతో పాటు లిక్విడ్ సాలిడ్స్, 2 ఇయర్స్ నుంచి స్కూల్ పిల్లలకి ఇది ఇవ్వచ్చు, పాలు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కాలేజీ పిల్లలకి పాలు తాగొచ్చు, మిల్క్ టీ తాగొచ్చు. 30 ఇయర్స్ టు 60 ఇయర్స్ బ్లాక్ టీ. ఓకే, 60 తర్వాత ఎప్పుడు కూడా గ్రీన్ టీ. పూర్వులు తెలియక నిద్రపోయేటప్పుడు పాలు తాగి పడుకో అనేటోళ్ళు. వాళ్ళకి పాపం తెలవక, వాళ్ళు ఆరోగ్యవంతులు కాబట్టి వాళ్ళకి సరిగ్గా తెలియదు. గుర్తుపెట్టుకోండి, పాలు ప్రమాదకరం. ఎందుకంటే ఇవన్నీ చెడ్లే. క్యాన్సరు, గీన్సరు, హార్ట్ అటాక్స్ ఇవన్నీ కాకుండా లాక్టోస్ అనే పదార్థం ఉంటుంది పాలల్లో, లాక్టోస్. ఓకే, మనకి స్మాల్ ఇంటెస్టైన్లో లాక్టేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఈ లాక్టేజ్ 30 సంవత్సరాల తర్వాత తగ్గిపోతుంది. అందుకనే పాలు వద్దు అంటున్నా. ఆఫ్టర్ 30 ఇయర్స్, 30 సంవత్సరాల లోపల పర్వాలేదు, ఎందుకంటే నీకు లాక్టేజ్ ఉంది.
సో ఈ లాక్టేజ్ ఏం చేస్తుందంటే లాక్టోజ్ని స్ప్లిట్ చేసి గ్లూకోజ్ గ్యాలక్టోజ్ కింద మారుతుంది. 30 సంవత్సరాల తర్వాత మీకు లాక్టేజ్ ఎంజైమ్ ఉండదు. అందుకని కడుపులో మంట, ఓకే, కడుపు నొప్పి, డయేరియా, అప్సెట్ అవుతుంది. ఎంటైర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ అప్సెట్ అవుతుంది. పాలు తాగి పడుకోమని ఎవరన్నా అంటే 30 సంవత్సరాల తర్వాత అసలు అర్థం లేదు. దాని బదులు మిల్క్ బదులు బటర్ మిల్క్ తాగండి. ఎందుకంటే బటర్ మిల్క్లో లాక్టోజ్ ఉండదు. సో చంటి పిల్లల్లో మిల్క్ అమృతం, పెద్దవాళ్ళలో మిల్క్ విషం. కానీ మజ్జిగ అమృతం. బ్లాక్ టీ మంచిదే, గ్రీన్ టీ మంచిదే. బాయ్. ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఫార్వర్డ్ చేసుకోండి. అందరికీ తెలియాలా, చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఓకే, బాయ్ బాయ్. ఓకే.